హాయ్ హలో అందరూ నమస్తే. తండేల్ సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఈ రోజు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు సినిమా రిలీజ్ రోజు బయటకు వచ్చి మాట్లాడడానికి కారణాలు ఏంటనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో తండేల్ సినిమాకి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది వెంకటేష్ తెనాలి మనకు ఏపీ యువకుడిగా మనకి చాలా బాగా ఫేమస్ అన్నమాట. సో గతంలో చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ తనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గతంలో తండేల్ సినిమాకి సంబంధించి మన ఛానల్ నువ్వే చెప్పావు. ఈ స్టోరీ జగన్ గారు ఏదైతే ఈ చేపల వేట వాళ్ళందరికి సంబంధించిన స్టోరీ అనేది చాలా మందికి తెలియదు అని చెప్పి, సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పేరు జగన్ గారి పేరు ప్రస్తావించకపోవడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. సో ఈ రోజు వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ పేరు మగతమ్మ, ఆమె ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి, జగన్ మా రియల్ హీరో అని ఆమె మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఏం సమాచారం నువ్వు ఏం చెప్తావు సార్? అసలు యాక్చువల్ గా సినిమా దీనికి రిలేటెడ్ వాళ్ళ స్టోరీ చెప్పింది ఫస్ట్ చెప్పింది మీ ఛానల్లోనే. అది కూడా మనమే చెప్పింది. దాదాపు అది ఒక 1.5 మిలియన్ వ్యూస్ చూసారు. అది కట్ చేసి కూడా పెట్టాం. ఫస్ట్ మనం చెప్పింది. అప్పటి నుంచి కూడా తర్వాత అందరూ ఓకే నిజమా అని చెప్పేసి అందరూ ఇది చేయడం స్టార్ట్ చేశారు. ఇందులోకి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్తే మాకు ఇష్టం ఉండదుగా అని చెప్పేసి కొంతమంది టీడీపీ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అది వీళ్ళ దాంట్లో వేయడానికి ఏమి లేదు, వీళ్ళ దాంట్లో వేసుకుంటే జనాలు తిడతారు అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దాంట్లో క్రెడిట్ వేశారు. కేంద్ర ప్రభుత్వం దాంట్లో క్రెడిట్ వేసుకొని వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ రోజు ఆవిడ మాట్లాడింది మీరు చూడొచ్చు. ఆవిడ మాట్లాడింది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా బయటికి రానివద్దు అన్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడ నిజంగా మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, మా కుటుంబంలోనే 3 పాకిస్తాన్ వాళ్ళకి చిక్కుకుపోయారు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. తిన్నవాళ్ళు ఎవరు మర్చిపోరు కదా, తిన్నవాళ్ళు ఎవరు ఇది చేయరు కదా. నిజానికి వాస్తవంగా 2018లో చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్ లో వాళ్ళు మిస్ అవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చారంట వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చిక్కితే. ఓకే, అంటే ఆయన ఏమనుకో 2 ఇచ్చుండొచ్చు, పాకిస్తాన్ వాళ్ళకి చిక్కారు ఇంకా రారు, అయిపోయింది. ఎందుకంటే చిక్కినప్పుడు 2 లక్షలు ఇచ్చారు ఇంకా వెళ్ళకుండా ఉండండి అంటే అన్న ఇదిలో ఆయన ఇచ్చుండొచ్చు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మా అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళదే ఆయన క్యాంప్ ఆఫీస్ లో సీఎం చైర్ లో ఆయన ఆఫీస్ లో సీఎం ఆఫీస్ లో ఆయన కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. వెంకటరమణ గారిని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చెక్కులు ఇచ్చి మాకు ఆయన అన్నాడంట, ఇది ఆయనే చెప్పాడు, అక్కడే చెప్పాడు, మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఇప్పుడు ఏదో పార్టీ మారారులే కానీ ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఇక మనం సేఫ్ అయిపోయినట్టే అని చెప్పేసి ఆయన అనిపించిందంట అప్పుడు అక్కడ. అనుకున్నారని చెప్పి మాకు ఊపిరి పోసారు సార్ మీరు లేకపోతే మేము లేము అని చెప్పేసి 16 నెలలు జైల్లో ఉన్నందుకు 16 నెలలు జైల్లో ఇబ్బంది పడి వచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ సాగడం కష్టం అని చెప్పేసి ఒక 5 లక్షల రూపాయలు చెక్కులు కూడా 22 మందికి ఇచ్చి పంపించడం జరిగింది ఆన్ ది స్పాట్. నెక్స్ట్ అదే విషయం చెప్తుంది, ఈ రోజు కూడా అదే చెప్తుంది కదా ఆమె. కష్టం అని చెప్పేసి ఇక పేద అక్కడికి వెళ్ళమాకండి మన ఆంధ్రప్రదేశ్ లోనే మీకు చెప్పాను మీ ఛానల్లోనే ఫస్ట్ నేను చెప్పడం జరిగింది. ఫిషింగ్ హార్బర్లు కథ ఇదిరా బాబు, మిమ్మల్ని చేపలు పట్టుకోమని కాదు, ఆ కోశలైనా అనుకుని కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి, జాడలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు. 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, బ్లూ ఎకానమీ, చేపలు దండిగా పుడతానే ఉంటాయి, వాటిని నమ్ముకొని బతకడమే, ఇట్లా ఆదాయ రిసోర్సెస్ పెంచాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. ఈ రోజున బయటపడడం జరిగింది. అరవింద్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు, ప్రొడ్యూసర్ ఆయన ఏం మాట్లాడుతున్నారు, మాకు ఆ విషయం లేట్ గా తెలిసిందండి, మాకు నిన్న రీసెంట్ గా అంటే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసిందని చెప్పేసి మాట్లాడు. డైరెక్టర్ జాలర్లు ఇంటికి వెళ్ళాడు, అందరితో కలుసుకున్నాడు, వాళ్ళకి ఎంత నష్టపరిహారం వచ్చింది అన్నది కూడా రాసుకుంటాడు కదా ప్రభుత్వం నుంచి. మరి ఆ మాత్రం తెలియదా? ఏదేమైనా సరే ఆంధ్రాకి పెద్ద ద్రోహమే చేస్తారు ఈ ఫిలిం ఇండస్ట్రీ కానీ. ఇక్కడ థియేటర్లు ఎక్కువ, ఇక్కడ బిజినెస్ ఎక్కువ, ఇక్కడ ప్రతిదీ ఎక్కువ, వీళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ కల్పించింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రండి చేద్దామని చెప్పేసి ఇంకా చేద్దామని చెప్పేసి ఆయన చేసుకున్న దరిద్రం ఏదో నాకు అర్థం కాదు. ఆయనకి ఎక్కడ కూడా పేరు బయటకు రానివ్వరు ఎవరు కూడా, ఆయన చేసుకున్న మంచి కానీ అటుపక్క ఆయన్ని చెప్పుకోడు, ఇటుపక్క వీళ్ళు తొక్కుతా ఉంటారు. దాచలేరు కదా, ఈరోజు వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు.
ఇప్పుడు చెప్తాను అసలు అదే సినిమాలో ఏముంది ఇప్పుడు అది డిలీటెడ్ సీడ్ అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నారు. సినిమాలో కూడా మాకు ఇట్లా తెచ్చారని చెప్పేసి ఒకటి ఇస్తే ఎలా ఎంత బాగుంటది? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? మీరు డైరెక్టర్ తీసుకొచ్చాడా వాళ్ళని, లేకపోతే నాగ చైతన్య తీసుకొచ్చాడా, అరవింద్ తీసుకొచ్చింది ఎవరు? రాజ్యసభ ఎంపీ మీరు వెళ్ళి విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, బలంగా మాట్లాడారు దాని గురించి రాజ్యసభలో. ఆయన చూడండి ఒకసారి, ఆయన ఎంతలా చేసి మాట్లాడాడు. ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ తండేలా అని చెప్పేసి ఎవరో మూవీలో ఆ తండేలా అని చెప్పేసి ఆ బోట్ నడిపిన డ్రైవర్ ని హీరోగా చూపించడం కదా, హీరోగా చూపించాల్సింది జగన్మోహన్ రెడ్డిని చూపించాల్సింది. ఎన్నికల ముందు బలంగా మగాళ్ళలాగా హామీ ఇచ్చాడు నేను తీసుకొస్తానని చెప్పేసి. ఎవరిస్తారు హామీ? నేను తీసుకొస్తానని చెప్పేసి చెప్పాడు. ఎలక్షన్స్ తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు లాగా 2 లక్షలు ఇచ్చి దులుపుకోలేదు ఆయన. బలంగా ఆయన తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు 5 లక్షల రూపాయలు ఇచ్చి, 5 లక్షలు చాలా ఎక్కువ అమౌంట్. ఎందుకంటే 16 months జైల్లో ఉన్నారు అంటే ప్రయాణం వేసుకుని 5 లక్షలు ఇచ్చాడు అలాగే. ఇచ్చాడు. ఇంకా ఆటి దాకా వెళ్ళమాకని ఫిషింగ్ హార్బర్స్ కట్టాడు. మత్స్యకారుల భరోసా కింద వేటకెళ్ళకపోయిన సమయంలో వాళ్ళకి 20,000 30,000 వాళ్ళ అకౌంట్ లో వేటకి వెళ్ళకపోలేదు. మనకి తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో వేటకి వెళ్ళకపోయిన టైంలో కూడా 30,000 అట్లా ఇచ్చాడు. ఇంత చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మత్స్యకార భరోసా కూడా ఇవ్వలేదు మాకు చంద్రబాబు గారు అని చెప్పి ఆమె చెప్తా ఉంది కదా ఈరోజు. చెప్తారు. అసలు అంతకుముందు దాకా ఎవరు కల్పించారు? అసలు వాళ్ళకంటే ఒక పథకం కానీ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా? ఇది వాళ్ళకు కూడా కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మీరు ఇట్లా చెప్తే, ఇప్పుడు ప్రెసెంట్ కూడా గవర్నమెంట్ కి యాంటీగా చెప్తే మాకు సూపర్ 6 ఎటు వాళ్ళు ఇచ్చేది లేదు. సూపర్ 6 వాళ్ళు ఇచ్చేది లేదనుకోండి, మాకు సూపర్ 6 రాదనో, లేకపోతే లోకల్ గా ఉన్న నాయకులు ప్రెషర్ అనో, ఇంకోటో వాళ్ళు చెప్తారు. ఇంకంతే. సినిమా వాళ్ళే భయపడ్డారు, సినిమా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గురించి పెట్టకుండా భయపడ్డారు అంటే ఆలోచించుకోండి మీరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 5 లక్షలు ఇవ్వటం, ఇట్లా ఫైట్ చేయడం పెడితే బాగుంటది, వేరే లెవెల్లో ఉంటది. మనిషి మనకి ఏం నేర్పించారని చిన్నప్పటి నుంచి, నువ్వు చేసిన మంచి కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అన్నారు అన్న ఒక పద్ధతిలో చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉండాలి, మనం చెయ్యిపోయినా 10 మంది చెప్పేసుకోవాలి ఆల్రెడీ చేసామని. చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యేది అది. 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకముందే ఇచ్చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు బయట. ఏమి చేయకుండా చేసేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఏమో అది ఫాలో అయ్యి దెబ్బతిన్నాడు. అసలు అదే చెప్పుకోలేకపోయారు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కూడా అదే. ఆయన సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడాడు, డెవలప్మెంట్ గురించి మాట్లాడాల్సింది నేను ఎంత చేశానని చెప్పేసి. ఆ చేసింది కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అంటారు. వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేదు. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై కూడా చేయట్లేదు ఎవరు. ఏదైనా వస్తే మాకు విజనరీ ఇలా వీళ్ళు ఎవరన్నా వాళ్ళు చెప్పింది నమ్మేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్స్ కి, వాళ్ళ మంత్రులు చెప్పిన స్టేట్మెంట్స్ కి దీనికి ప్రూఫ్ ఏంటి, దీనికి సోర్స్ ఏంటి, నీతి ఆయోగ్ రిపోర్ట్ అని ఇచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ అని ఇచ్చిందా, కాగ్ రిపోర్ట్లు ఎవరు ఉన్నాయి, ఇవేమీ చూడట్లేదండి. ఈటీవీ వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, నిజం వేసేసింది అన్న ఇదిలో ఉంటారు తప్పించి మనం వెళ్ళి నిజం చెప్తాం కానీ వాళ్ళు అర్థం చేసుకునే ఇదిలో లేరు. అట్లా నిజం చెప్తే పేటిఎం బ్యాచ్ అంటారు కదా, ఇంకంతే. ఇంకా వాళ్ళ ఇది ఇంకో 2047 దాకా ఇంకా అంతే అట్లాగే సాగిస్తారు. రకంగా అయితే నిజం అనేటువంటిది ఈ రోజు వాళ్ళ కన్నీల రూపంలో బయటకు వచ్చింది అనుకోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా అది ఎలక్షన్ మనమే ఫస్ట్ చూస్తారు దాని గురించి ఇట్లాగా నాగ చైతన్య గారితో ఒక సినిమా వస్తుంది, తండేల సినిమా అని చెప్పేసి ఆ రోజు ఆ ట్రైలర్ చూడంగానే అర్థమైంది నాకు సినిమా, అలా టీజర్ చూడంగానే. సో అది ఖచ్చితంగా ఎవరికైనా బయటకు వచ్చేదే తెలిసింది అందరికి. ఇంకా ఓకే, మన నరేంద్ర మోదీ గారు కూడా అక్కడ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మహారాష్ట్రలో కూర్చొని ఓపెన్ చేశారు. ఫిషింగ్ హార్బర్ ఓపెన్ చేశారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చిందని చెప్పేసి. ఓకే, కానీ ఈ ఫిషింగ్ హార్బర్ లో ఈ పోర్ట్ల గురించి దావోస్ లో మాట్లాడతారు. మాకు పోర్ట్లు ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి. ఈ ఏమో యువతను చేపలు పట్టుకోమంటారా అన్నారు. ఇవాళ వాటి గురించి దావోస్ లో మాట్లాడుతున్నారు. ఈయన ఎంటైర్ లైఫ్ లో ఒక పోర్ట్ కట్టింది లేదు, ఒక ఫిషింగ్ హార్బర్ కట్టింది లేదు. అట్లుంటాయి. కనీసం చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కూడా వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, ఏమి చేయలేదు. చేసిన వాడిని గుర్తించరు, సాయం చేసేవాడికి చేయబుద్ధి కాదు. ఈ రోజుల్లో మంచి చేస్తే మంచి జరిగిద్దని కూడా లేదు. ఎవరో చెప్పారు మంచి చేస్తే మంచి జరిగిద్దా అంటే లేదు, మంచి చెయ్యి అంతవరకే, మంచి ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు మంచి చేసావా లేదా అంతవరకు. సో ఇది తండేల్ సినిమాకి సంబంధించి ఆ మగతమ్మ అనేటువంటి ఒక మహిళ అయితే తన కుటుంబంలోనే ముగ్గురికి 5 లక్షలు చొప్పున 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇది జగన్ గారి వల్లే సాధ్యమైంది, ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇది నిజాన్ని
దాచే ప్రయత్నం చేశారు, ఒత్తిడి చేశారు కాబట్టి ఈ రోజు సినిమా రిలీజ్ రోజు ఆమె మాట్లాడుతా ఉంది. కన్నీళ్లు పెట్టుకొని నిజమైనటువంటి హీరో జగన్ గారు అనేటువంటి విధంగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఆమె కన్నీళ్ల రూపంలో అసలైనటువంటి నిజం బయటకు వచ్చింది అనేటువంటి చర్చ కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎట్లా టాకెట్ లో వచ్చింది అంటే సినిమా టాకెట్ లో ఉంది? సినిమా టాక్ అయితే పర్లేదు అంటున్నారు, 3 ఇస్తున్నట్టున్నారు రేటింగ్. మరి జగన్ పేరు ఉంటే 5/5 వచ్చేది. జగన్ పేరు లేదు. మీరు చూసుకోవచ్చు. మరి అల్లు అర్జున్ 1900 కోట్లు కొట్టారు. దీనికి ఇంత హైప్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని విడిపించకపోతే వచ్చేదా? వీళ్ళు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు, పెట్టి నిజాన్ని వాస్తవంగా తీస్తే హైప్ వస్తుంది. గేమ్ చేంజర్ ఈవెంట్ జగన్మోహన్ రెడ్డి గురించి డౌన్ చేసి మాట్లాడారు. ఎట్లా అయింది సినిమా పరిస్థితి? ఏమైంది? ఆయన ధర్మం వైపు ఉన్నాడు, ధర్మంగా నిలబడ్డాడు. మీరు ధర్మంగా ఉండి మీరు ధర్మంగా చేస్తే ఏదైనా జరుగుతుంది. చూడొచ్చు. గేమ్ చేంజర్ అంత దారుణమైన సినిమా ఏం కాదు కానీ ఒకసారి చూడొచ్చు. అది అట్లా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ బాగుండాలి కదా. కావాలి, ఎందుకంటే వాళ్ళ చరిత్ర అయినా 10 మందికి తెలియాలి. ఫ్యూచర్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. వీళ్ళని విడిపించి తీసుకొచ్చిన నాయకుడు ఎవరని చెప్పి చూస్తారు. ఆ టైంలో నాయకుడు వీడియోస్ బయటపడతాయి ఎప్పటికైనా సరే.